చెప్పులతో మాత్రం తిరుమలలో ఎక్కడ తిరగకూడదు. మాకు టోకెన్స్ కూడా లేవు, ఏ టైం అవుతుందో తెలియదు. ఇదిగోండి ఇదే మన ఫ్రీ దర్శనం టోకెన్. తిరుమల అంతా మీకు రేపు చూపించబోతున్నా. నిన్న ఈవినింగ్ మీకు అప్డేట్ ఇచ్చాను కదా దర్శనానికి వెళ్తున్నామని. డైనింగ్ హాల్ దగ్గర ఉంటది ఇది. ఇప్పుడు మన దగ్గర టోకెన్స్ లేవు కదా, ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. పొద్దు నుంచి నడిచి కూడా మాకు కాళ్ళు అయితే నొప్పి వచ్చేస్తున్నాయి. సో దానివల్ల వెహికల్ పట్టుకుని అయితే మేము వెళ్ళిపోతున్నాం. అయితే దర్శనం ఎన్ని గంటలకి వెళ్తుందో ఏంటో మాకు కూడా తెలియదు. ఇది ఈ వీడియో పార్ట్ 2 అనమాట. డే 1 డే 2 కూడా దీంట్లో మిక్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రీ దర్శనం కూడా డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తాను మొత్తం. మాత్రం చెప్పలేము. దర్శనం డైరెక్ట్ గా వెళ్తా ఉన్నాడంట మాత్రం 12 గంట బయట వచ్చి. ఈ ఫ్రీ దర్శనం కూడా మనకి లక్ అంట. మన లక్ ఉంటే కనుక 1 గంట లోపు అయితే బయటకు వచ్చేస్తాం, లేకపోతే కనుక చెప్పలేమన్నారు. చూద్దాం ఏమవుద్ది అంటే మనకు కూడా తెలీదు. మనకి రోడ్లు కూడా ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. ఈ రోడ్లు సెకండ్ సాటర్డే సండే ఈ 2 రోజులు మాత్రం హెవీ రష్ గా అయితే ఉంటాయంట. దర్శనాలు కూడా చాలా లేట్ గా అయితే అవుతాయంట ఈ 2 రోజులు కూడా. ఏం అవసరం లేదు, టోకెన్ తీసుకోవచ్చు ఉండేది మీరు. టోకెన్ అయిపోయింది, నైట్ 2కే ఇస్తాడు, 3, 4, 5 కింద క్లోజ్ అయిపోయిందంట. మేము 6కి వచ్చి అక్కడికి కిందకి అయిపోయినాయి అన్నారు. ఉదయ కాంప్లెక్స్ వచ్చి ఉంటే దొరుకుంటుంది, 7, 8 వరకు ఉంటుంది. ఆడ జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి ఆడ కూడా 3, 4 అయిపోతుంది జనాలు రష్ ఉంటే. జనాలు రష్ ఉన్నారు స్టేషన్ దగ్గర. స్టేషన్ దగ్గర కాదు, ఉదయ కాంప్లెక్స్ అలిపిరి దగ్గర. ఆడ వచ్చి 3 జాగాలు ఇస్తారు. భూదే కాంప్లెక్స్ ఒకటి, రైల్వే స్టేషన్ గారు ఒకటి, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఆడ ఒకటి, 3 జాగాలు ఇస్తారు. ఫైనల్ అయితే మనం ఫ్రీ దర్శనం ఉంది కదా, అక్కడికైతే రీచ్ అయిపోతున్నాం అనమాట. కొద్ది నిమిషంలో మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. ఈ ఫ్రీ దర్శనానికి చాలా మంది అయితే టోకెన్స్ అయితే లేవన్నమాట. అందరూ కూడా చాలా మంది అయితే ఫ్రీ దర్శనంలోకి వెళ్తున్నారు. ఇదిగోండి చాలా, అదే కనుక టోకెన్స్ వస్తే కనుక మనకి టైం టు టైం బ్లాగ్ ఉంటుంది, దాంట్లోకి అయితే పంపించేస్తారు అన్నమాట. వెంకటరమణ గోవింద, ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళబోతున్నాము. మాకు టోకెన్స్ కూడా లేవు, ఫ్రీ దర్శనం పోతున్నాం. ఏ టైం అవుతుందో తెలియదు, వచ్చాక నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం. ఓకే, మనం ఫ్రీ దర్శనంకి ఇదే లైన్ లోని మనం ఇంచుమించు ఒక 2 కిలోమీటర్స్ దాకా అయితే నడవాలి. మేము ఇలా నడుస్తూ వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళాక మమ్మల్ని ఒక అరగంట సేపు అయితే బ్లాక్ చేశారు. ఇదిగోండి ఇదే మన ఫ్రీ దర్శనం టోకెన్ అనమాట. అక్కడైతే ఇస్తున్నారు, చూపిస్తాను. అదిగోండి అక్కడైతే ఇస్తున్నారు అనమాట. ఒక్కొక్కరు టోకెన్స్ అయితే తీసుకుని వస్తున్నారు. ఒక్కొక్కరికి 24 అవర్స్ తర్వాత అయితే ఇచ్చారన్నమాట దర్శనం టైమింగ్. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది తిరుమలలో. మీ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయడానికి చూడండి, అక్కడ కూడా జనాలు ఎక్కువ ఉన్నారు. నెల్లూరు నుంచి మా తమ్ముడు ఇక్కడ వచ్చాడు, వెంకటేశ్వర స్వామి కలిపారు. హ్యాపీగా ఉంది. ఫోన్స్ అయితే ఇక్కడ అయితే మనం సబ్మిట్ చేయాలి. ఎస్, మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. రైట్ నా టైం అయితే ఇప్పుడు 2 అయితే అవుతుంది అనమాట. మన దర్శనం అయితే 1 గంటన్నరకి అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ మందే దర్శనం. అది చూసుకుని అయితే మనం బయటకు వచ్చాం. మొబైల్ తీసుకుని వస్తున్నాను అనమాట నేను. మా ఫ్రెండ్స్ అయితే అక్కడైతే గుడి దగ్గర, టెంపుల్ దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట నేను. ఎగ్జాక్ట్లీ టైం అయితే ఇప్పుడు 2 అయితే అవుతుంది అనమాట. కానీ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నిజంగా ఈ టైంకి అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్కీగా అయిందనమాట మనకి. అదే కనుక ఈ 1 అరగంట దాటితే కనుక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనకి 5కి అయితే అవుతుందంట దర్శనం. ఫ్రీ దర్శనాలు అయితే మాత్రం 1 గంట దాటిన తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారంట. ఇంకా మళ్ళీ ఆ తర్వాత 5 తర్వాత ఇస్తారంట. అంటే 3 గంటల నుంచి కొంచెం స్పెషల్ దర్శనాలు ఉంటాయంట. అవి అయిన తర్వాత మనకైతే ఇస్తారంట. కానీ ఇక్కడ తిరుమలలో అయితే మాత్రం నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. నిజంగా చెప్పలేము, అంత ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. జనాలు కూడా ఇక్కడే పడుకుంటున్నారు చాలా మంది కూడా. కానీ గాలి వస్తుంది, బీభత్సమైన గాలి అయితే వస్తుంది అనమాట ఇక్కడ. ఇదిగోండి జనాలు చూడండి, ఇదిగోండి టీటీడీ కళ్యాణ వేదిక ఉంది. దీంట్లో అయితే మొత్తం అందరూ జనాలంతా ఇక్కడ ఇంకా పడుకున్నారు దర్శనం అయిన తర్వాత వచ్చి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర దర్శనం కంప్లీట్ చేసుకున్నాం కావున మనకి తమ్ముడు జర్నీలో మనకు కలిసాడు కాబట్టి తమ్ముడు పేరు మురళీకృష్ణ, బీటెక్ సెకండ్ చదువుతున్నాడు. అయితే ఈ యొక్క జర్నీలో మనతో 6 అవర్స్ జర్నీ చేసి ఈ కుర్రవాడి కామెడీ నచ్చి మనతోనే ఉండాలని కోరుకున్నాడు. సో ఈ రోడ్డు దగ్గర ఉండి మనం ఫైనల్గా ఒక లాస్ట్ బ్లాగ్ చేస్తున్నాం. అప్డేట్ మరింత అప్డేట్ కోసం రేపు ఉదయం ఇది చేయబోతున్నాం. తిరుమల అంతా మీకు రేపు చూపించబోతున్నాం.
గుడ్ మార్నింగ్ తిరుమల. ఇది డే 2 అని, అంటే డే 1లో కొంచెం షార్ట్ వీడియో వచ్చిందని చెప్పి డే 2లో అయితే కలపడం అయితే జరిగిందనమాట. ఈ వీడియో ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుద్ది మనకి. ఇదిగోండి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది కదా, చాలా మంది ఇక్కడైతే పడుకుంటారు అనమాట. రూమ్స్ ఉన్నావు కదా, వాళ్ళైతే ఇక్కడైతే పడుకుంటారు. గోవిందనామాలు పెట్టించుకున్నానండి. ఈ రీల్ వచ్చి వీడికి చూపించండి, మీకు ఎప్పుడైనా ఫ్రీగా పెడతారు. ఓకేనా? పెడతారమ్మా. ఇది మనకి పొద్దున్న వ్యూ అనమాట. నిజంగా జనాలు మాత్రం కిటకిటలు ఆడుతున్నారు. పొద్దున్న నైట్ మొత్తం అంతా కూడా జనాలు రద్దీ మాత్రం మామూలుగా అయితే లేదు. పొద్దున్న ఎలాగ ఉందో నైట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ భక్తులతో కలకలాడుతుంటది అన్నమాట గుడి. 24 గంటలు కూడా గుడి కలకలాడుతూనే ఉంటుంది. మీకు నేను నైట్ వ్యూ చూపించాను కదా, ఇప్పుడైతే ఇదిగోండి ఇది మార్నింగ్ వ్యూ అనమాట. చూడండి, ఎప్పుడు కూడా జనాలు మాత్రం ఇలా రద్దీగానే ఉంటుంది అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఓం నమో వెంకటేశాయన. నిన్న ఈవినింగ్ మీకు అప్డేట్ ఇచ్చాను కదా, దర్శనానికి వెళ్తున్నామని. ఆల్రెడీగా నైట్ 1:30కి దర్శనం నుంచి ఎగ్జిట్ అయ్యాము. కానీ 6 అవర్స్గా మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము. కానీ చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. దర్శనం కూడా చాలా హ్యాపీగా ఉంది. స్వామివారు చాలా బాగా కనిపించారు, చాలా బాగుంది. అందరూ రండి దర్శనానికి. ఇప్పుడు మేము మళ్ళీ నైట్ ప్రసాదాలు తీసుకోలేదు, ప్రసాదాలు తీసుకోవడానికని మళ్ళీ మేము స్వామివారి దగ్గరికి వచ్చాము. అలాగే అన్నదానం దగ్గరికి కూడా వెళ్తాము. జనాలు ఉన్నారు, ఫ్లోటింగ్ ఉంది, వచ్చే వాళ్ళందరూ కూడా చూసుకొని రండి. చూడండి తిరుమల ఫ్లోటింగ్, జనాలు ఎంత బాగున్నారో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ వాతావరణం, ఇక్కడ క్లైమేట్ అందరికీ తెలిసిందేగా. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. చూడండి, దర్శనానికి చేసుకొని ఎగ్జిట్ అయ్యే మనుషులు, ప్రసాదం దగ్గర నుంచి వచ్చే మనుషులు, ఎంత క్లౌడ్ ఉందో చూడండి. చాలా క్లౌడ్ ఉంది, ఖాళీ లేదు. కానీ దేవస్థానంలో ఫెసిలిటీస్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. భక్తులు చాలా బాగా చూసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఫుడ్, డైట్ అన్ని బాగా ఇస్తున్నారు. ఇప్పుడు అన్నదానం దగ్గరికి వెళ్తున్నాము, టైం అయింది కాబట్టి. అక్కడ కూడా ఎలా ఉందనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాం. అసలు ఈ ప్లేస్ లో అక్కడ అసలు ఫుట్వేర్ అసలు యూజ్ చేయకూడదు, చెప్పులు వేసుకొని ఎవరు తిరగకూడదు. చూడండి ఇక్కడ అంతా ఎంత నీట్ గా ఉందో. వాళ్ళు ఎంత చేస్తున్నారో వాళ్ళకి మనం సపోర్టెడ్ గా ఉండాలి. వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు చేసింది కూడా మనకి ఇదిగా ఉంటది. మీరు చెప్పులు వేసుకొని తిరిగితే ఏం బాగుంటది. అంతా స్వామివారిని రథం మీద ఊరేగించే ప్లేస్. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది రథము. బ్రహ్మోత్సవాల టైం ఇప్పుడు ఓపెన్ చేస్తారు. ఇది మనం స్నానాలు చేస్తాం కదా స్వామివారి దగ్గర. ఇది నది క్లోజ్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. చూడండి వాటర్ కూడా తక్కువ ఉంది, వాటర్ కూడా కొంచెం డ్రై చేస్తారు. అంతా మొత్తం క్లీనింగ్, ప్రెసెంట్ క్లీనింగ్ లో పెట్టారు. చూడండి ఎంత నీట్ గా ఉందో. మనకి కనిపించబోయేదే మాతృశ్రీ వెంగమమ్మ అన్నప్రసాద కేంద్రం. మనం ఈ రోజు స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించడానికి రాబోతున్నాం. ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే 24/7 2 పూట్ల కూడా స్వామివారి ప్రసాదం మనం స్వీకరించడానికి ఎంతమంది వచ్చినా అవైలబుల్ గా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఆ యొక్క ప్రసాదం ఎలా సర్వ్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్నాయి, ఏ ఐటమ్స్ అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళే మార్గంలో ముందుగా ఉన్నాం. సో ఇప్పుడు లోపల మనం ఎంటర్ అవుతున్నాం. బయట ఈ బోర్డు ఇలా ఉంటది. ఇది తిరుమల స్వామివారి టెంపుల్ కి ఎదురుగా ఉండనే ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూడండి అసలు అన్నదానంలో కూడా చిప్పర్స్ అలౌడ్ ఉండదు. అసలు మనం ఇక్కడ స్టాండ్ ఉంటది. యాక్చువల్ గా మీరు లాకర్ కానీ రూమ్ కానీ తీసుకుంటే రూమ్ లోనే ఉంచేసి మీరు మొత్తం తిరుమల అంతా తిరగాలి. ఎప్పుడు కూడా చెప్పులతో మాత్రం తిరుమలలో ఎక్కడ తిరగకూడదు. ఇది చెప్పుల స్టాండ్. ఇది అన్నదానం కేంద్రం చూసారుగా, ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్దాం రండి. చూడండి టైమింగ్స్ మీకు బోర్డు కనిపిస్తుందిగా. 8:30 to 10:30 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ 10:30 to 4 PM, డిన్నర్ 5 PM to 10:30 PM. చూడండి ఇక్కడ జనం కూడా ఎంత జనం ఉన్నారో, ఎంత క్లౌడ్ ఉందో. కానీ ఎవరు వెళ్ళినా సరే, ఎంతమంది వెళ్ళినా సరే అసలు
ఫుడ్ లేదు అని మాత్రం ఉండదు. అందరికీ ఎంత కావాలంటే అంత తినొచ్చు. స్వామివారి ప్రసాదం కంపల్సరిగా ఆహరించాలి ఎంతమంది వచ్చినా తప్పకుండా. హాల్స్ ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ శాండరీ కూడా చాలా బాగుంటుంది. డైనింగ్ హాల్ దగ్గర ఉంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, చూడండి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా. దాన్ని ఇప్పుడైతే అన్న సందర్భం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఇంచుమించు ఒక్క ట్రిప్కి ఒక 1000 మంది దాకా లెగిస్తారనమాట. అంత పెద్ద హాల్ అయితే ఉంది, డైనింగ్ హాల్. కానీ లోపలికి వీడియో అయితే ఎంట్రీ ఇవ్వలేదు. బయట ఒక ఆయన ఆఫ్ చేసేమన్నాడు, వీడియో తీయకూడదమ్మా అని చెప్పి ఆఫ్ చేసాడు. సో నేనైతే అదైతే చూపించలేకపోతున్నాను అనమాట. ఇదిగోండి ఇదంతా డైనింగ్ హాల్. నేను ఈ వీడియో ఇక్కడితో అయితే ఆఫ్ చేస్తాను. మళ్ళీ వేరే టాపిక్తో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. పికిల్, కర్రీ, స్వీట్, చక్కెర పొంగలు, అరిటాకు మీద గోధుమ రైస్, పప్పు, సాంబార్. ఇప్పుడు మన అన్న సంతర్పణ నుంచి బయటకు వచ్చామన్నమాట. ఇదిగోండి జనాల క్రౌడ్ చూడండి. అన్న సంతర్పణ కంప్లీట్ చేసుకుని అయితే బయటకైతే వస్తున్నారు జనాలు. క్రౌడ్ కూడా చాలా గట్టిగా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం లడ్డు అయితే తీసుకోలేదు కదా నైట్. ఇప్పుడైతే లడ్డు తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఎస్, ఫైనల్లీ లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అన్నమాట మేము. ఇక్కడ మన లడ్డు కౌంటర్లో కూడా కింద అయితే అసలు ఖాళీ లేదు. మనకైతే పైకి వెళ్ళిపోమని చెప్పి అన్నారు. పైన అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది, పైకి వెళ్ళిపోండి అని చెప్పి అంటే మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ కొంచెం పర్వాలేదన్నమాట. కింద గంట కూడా కొంచెం అక్కడ రద్దీ అయితే తక్కువ అయితే ఉంది. సో మేము అందుకే పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట లడ్డు తీసుకోవడానికి. మేమైతే లడ్డు తీసుకుని పైకి అయితే వచ్చాం కదా. ఇక్కడ అయితే కొంచెం పర్వాలేదు అనమాట. కింద కంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. ఇక్కడ టైం మాకు కూడా ఇక్కడ ఇంచుమించు మాకు 1/2 అవర్ అయితే పడింది అనమాట. ఇక్కడ కూడా జనాలు గట్టిగా ఉన్నారు, కానీ కింద కంటే పైన కొంచెం పర్వాలేదు అనమాట. కౌంటర్స్ కొంచెం ఎక్కువ, జనాలు కూడా రద్దీ తక్కువ అనమాట. చూడండి ఇక్కడ లడ్డూస్ అన్ని ఆల్రెడీ లడ్డూలు కూడా తీసుకున్నాం. అన్నదానానికి కూడా వెళ్ళాము, అన్నీ అయిపోయి. చూడండి నేను మెటల్ మార్గాన్ని పైన రావడం వల్ల కొంచెం నాకు కాలు బాగా నొప్పి చేసింది ఫ్రెండ్స్. అందువల్ల మీకు ఏ చూపించలేకపోతున్నాను. నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లడ్డూల దగ్గర కూడా పెద్ద క్లౌడీ లేదు. మేము వచ్చిన 2 minutesలో లడ్డూలు తీసుకున్నాం. అంతా బాగుంది. అంత క్లౌడ్ కూడా ఈరోజు లేదంటున్నారు. బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూపిస్తున్నా. కింద కూడా చూడండి, మేము పైకి వచ్చి తీసుకున్నాం. కాలు నొప్పితో కూడా పైకి వచ్చాం. కింద చూడండి క్లౌడ్. కింద చూడండి ఫ్రెండ్స్, పైన కొంచెం ఖాళీ ఉందన్నారు. ఇంకా పైకి వచ్చి తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, నైట్కి నేను మళ్ళీ ట్రైన్కి రీచ్ అవ్వాలి, రూమ్ వేకేట్ చేయాలి. అందుకని కొంచెం త్వరగా స్టార్ట్ అవుతాం అనేసి కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఎస్, ఫైనల్ ఇదనమాట డే 2లో ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ కరెక్ట్గా అందిందని అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్, బాబాయ్. ఒక లైక్ అయితే తీసుకోండి. మనం ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం వారి సేవలో 2వ రోజు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. అలాగే శ్రీవారి అన్నప్రసాదం మనం చూపించాను. అలాగే ఈరోజు శ్రీవారి 2వ వీధిలో జనం ఎలా పోటెక్కుతున్నారో, సాయంత్రం జరిగే కళ్యాణోత్సవానికి చాలామంది కళ్యాణోత్సవం యొక్క టికెట్స్ తీసుకోవడం జరిగింది. అయితే స్వామివారిని ఊరేగింపు ఈ వీధుల్లో ఇటువైపు చూపించిన ఈ వీధుల్లో తిప్పడం జరుగుతుంది. సో తిరుమల వారి రావాలనుకునేవారు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముందుగా ఒక పద్ధతికి ప్లానింగ్గా నడిచే వచ్చే భక్తులకైనా ఇలాగా బస్సులో వచ్చే భక్తులకైనా ఒక స్లాట్ గ్యాలరీలో బుక్ చేసుకొని రావాల్సిందిగా మరి కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ టోకెన్స్ స్లాట్స్ లేకుండా వస్తే దర్శనంకి చాలా ఎక్కువ టైం పడుతుంది. కావున ఎప్పుడు రద్దీ ఉంటే శ్రీవారి సేవ మనం చేసుకోవాలనుకుంటే ముందుగానే చిన్నపిల్లలైనా ఆడవాళ్ళతో వచ్చిన పక్కా ప్రాపర్ ప్లానింగ్ రావాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నాను. మనం ఈరోజు ఇక్కడికి 2 రోజులు విజయవంతంగా ముగించుకున్న కార్యక్రమం సందర్భంగా అందరికీ ఇచ్చే ఒక చిన్న వీడియోని మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఎంతో ఆనందంగా చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.